పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏమో ఇది ఇలాగొచ్చింది ఏంటి? ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా? ఎవరైనా ఏదైనా చెడు పెట్టారా? లేకపోతే ఈ రోగం ఎందుకు వచ్చింది? ఈ రోగం, ఈ జ్వరము క్యాన్సర్లోకి దారితీస్తుందా? ఇక్కడెక్కడో కంతి కింద వచ్చింది, లేకపోతే నాకు స్పాట్ కింద వచ్చింది, లేకపోతే రకరకాలుగా స్పాట్స్ వస్తూ ఉన్నాయి. ఇదేదో ఒక ఇన్ఫెక్షన్ ఏమో, లేకపోతే ఇది పెద్ద డిసీజ్ ఏమో, మరణకరమైన రోగం ఏమో, అయిపోయింది నా చరిత్ర అని భయపడుతున్నామేమో. ఏ గడ్డైనా ఏదైనా ఏది నీకు అంత మాత్రము హాని రాదు. దేవుడు రానివ్వడు. ఏడుస్తున్నావా? మన గుంటూరులో ఒక ఆమె గొప్ప సాక్షి చెప్పింది. ఆమె శరీరంలో 30 క్యాన్సర్ కంతులు ఉన్నాయి, పెద్ద లెమన్ లాగా ఉన్నాయన్నమాట. ఆయన స్కాన్ చేసి, అమ్మ నీ శరీరం లోపల క్యాన్సర్ కంతులు ఎక్కువ ఉన్నాయి, అన్నీ పాడైపోయింది మొత్తం లోపల, ఇంక నువ్వు చనిపోతావు, వేస్ట్, ఆపరేషన్ చేసినా బతుకు అన్నాడు. ఏడుస్తూ వచ్చింది. నేను అన్నాను, చేసేమని ఆపరేషన్, తీసేమను, చచ్చిపోతానేమో ఫాస్ట్ గారు. నీకు హాని రాదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ ఆయుష్ వచ్చేస్తుంది నీకు ఏ రోగం ఉండదట. అది ఆపరేషన్ చేస్తే డాక్టర్ బయట పెడితే 30 వచ్చినాయి. 30 క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. చూపించాడు ఆ డాక్టర్, వాళ్ళకి ఆశ్చర్యపోయారు. బ్రతుకు అన్నాడు డాక్టర్. పరమ డాక్టర్ యొక్క అసిస్టెంట్, కాంపౌండర్ నేను చెప్పాను, నా యేసు పరమ వైద్యుడు బాగు చేస్తాడు. యేసయ్య మాటను బట్టి ఆమె మళ్ళీ నూతన చిగురు పట్టేసింది. బలమైన సాక్ష్యం చెప్పారు గుంటూరులో. మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 బొమ్మల సెంటర్లో, అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారి తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు, పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు,
అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే, నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా, చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది. మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాల లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రార్థనా శక్తికి తండోపతండలు, అసలు ఎండను కూడా ఎందుకు లెక్క చేయట్లేదు? నేనన్నా భయపడుతున్నాను ఎండకు, కానీ జనాలు భయపడట్లేదు. వారు అన్నీ వదిలిపెట్టేసి దైవజనుడు వస్తున్నాడు, వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యము మరి ఎక్కడ వెదజల్లబడుతుందో, మారు మనసు పొందిన సేవకుడు ఎక్కడ వాక్యం ఎదజల్లుతాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీకేది ఎంత మాత్రము హాని చేయటానికి లేదు. Luke chapter 10 verse 19, 3rd line. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. రోగమైనా, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, తెగులైనా, లేకపోతే మంత్రాలు. అమ్మో, మా ఇంటి పక్క అతను అన్ని మంత్రాలు వేసేస్తున్నాను నా మీదకి, మా వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్నది మొన్న ఒక ఆమె. నేను అన్నాను, మంత్రాలు వేయటానికి వాడేవాడు, రావటానికి ఆ మంత్రం ఏంటిది? నేను చెప్తున్నాను చూడు, నేను ప్రార్థిస్తున్నాను. ఆడేదైనా మంత్రాలు వేసేయడం అని అనుకుంటే ఆ మంత్రం ఆడి మీదకి నేను తిరిగి పంపిస్తానన్నాను. దెబ్బగా మన్నాడు నుంచి ఆమె అంటది, అయ్యగారండి మరుసటి రోజు మా వ్యాపారం చాలా బాగుందండి. మనకి యేసయ్య ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదు. మన మీదకి ఎవరు చెడ్డ పలుకుతే, చెడ్డ మన మీదకి నెట్టడానికి వస్తారో ఆ చెడ్డ వారికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అబ్రహాం చెప్పాడు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అన్నాడు. అది అసలు ఇలాంటి ఇంత పవర్ఫుల్ గాడ్ ఎవరికి లేడు. ఫ్రెండ్స్ కూడా ఉండరు ఎవరికి ఇలాంటి మనసున్నాడు. నిన్ను ఎవరిని బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అయిపోతారు. చూడండి, నువ్వు బాగోవాలి, అమ్మా దేవుడన్నీ ఇచ్చేయాలి మీకు, మీరు మనశ్శాంతిగా ఉండాలి, రక్షించబడాలి నీ కుటుంబం అంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అన్నీ మధ్య ఒకటి బాగా సంపాదించుకుంటారు, వీళ్ళు పాడైపోవాలని పూజలు చేయటం, రకరకాల చెడు మనసుతో మాట్లాడుతాను అనుకోండి, అది ఇంకా వారి మీద డబల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నిన్ను ఎన్నుకున్నవాడు మామూలు దేవుడు కాడైనా పరిశుద్ధుడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆత్మ ద్వారా 33 సంవత్సరాలు జీవించాడు, సిలువ వేయబడ్డారు, ఆయన రక్తము చిందించాడు, ఆ రక్తంలో మన దోషాన్ని అంతటిని కొట్టిపడేశాడు. ఆయన సమాధి నుండి లేచాడు, ఆయన పునరుద్ధానుడిగా లేచాడు, నీతిమంతుడైన ఆయన సమాధిలో లేడు. ఆ రిజరెక్షన్ పవర్ తోటి ఆయన గ్యాలిలీకి పోయాడు. దేవుని దూత అంటది ఆ సమాధి దగ్గర ఉండి, మగ్దలేని మరియా మరొక మరియా వెళ్ళి, అంటే Matthew 28 వాళ్ళు ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్తే దేవుని దూత అక్కడ కూర్చొని, మీరు ఇక్కడ సమాధిలో చూడటం కాదు కానీ అసలు చూడండి, ఓకే చూసుకుని వెళ్ళండి, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలే వెళ్ళిపోయాడు, మీకు ముందుకు వెళ్ళిపోయాడు, మీరు ఆయనను గలిలేలో చూస్తారు. జీవం గల దేవుని ఆశీర్వాదాలు మీకు గుర్తుందో లేదో, గలిలే ఆశీర్వాదాల గురించి కొన్ని తైలాభిషేక ప్రార్థనలో కొన్ని ఎపిసోడ్లు చెప్పాను నేను. గలిలయ బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే, గలిలయలో ఆయనను చూస్తూ అంటే గెన్నెసరత్ అంటారు దాన్ని. గలిలయ సముద్రానికి ఇంకొక పేరు ఏంటంటే గెన్నెసరత్, తిబేరియా సముద్రం అంటారు. నేను వెళ్ళాను కనుక చూశాను కనుక, అది ఒక 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 21 కిలోమీటర్లు వెడల్పు ఉంది. అక్కడ చేపలు అసలు అక్కడున్న చేపలు ఉన్నంత టేస్ట్ లోకంలో ఇంకెక్కడ ఉండవు. అక్కడే పేతురు దివాలా తీసినప్పుడు దేవుడు ఏం పడలేదా పేతురు అంటే, సీమోను పడలేదు అన్నాడు. సరే అక్కడ వాళ్ళు అన్నాడు, వేస్తే లాగలేకపోయాడు అంతే చేపలన్నీ. ఆ పడవ నిండా చేపలే. అంటే వ్యాపారము, బ్రతుకు తెరువు, దీవెన, గలిలయ మహిమది. నీళ్ళ మీద నడిచాడు, అదే గలిలయలో యేసయ్య. ఆధారం లేకుండా నడిచేసాడు ఆయన.
ఆయన నడుస్తుంటే పేతురు అన్నాడు, నేను నడొచ్చా అన్నాడు. రా అన్నాడు. పేతురు కూడా నడిచి వేయటం మొదలెట్టాడు. అంటే మన ఆశీర్వాదం మహిమ చూడటం అంటే ఆధారము లేకుండా వ్యవహారాలు నడిపించుతాం మనం. ఆధారము బేస్ లేకుండా వ్యాపారాలు నడుస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తి అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు ఎవరు సహాయం లేకపోయినా ఆయనే నీకు వెలుగై ఉన్నాడు. గలిలే ఆశీర్వాదం కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. చేప యేసు ప్రభు వారికి పొన్ను కట్టింది. పంచాయతీలు ఆపేశారు ఆయన్ని. ఆయన ఆ కపెర్నహూము దగ్గరలోకి వెళ్తుంటుంటే, ఆ సముద్రం అని వెళ్తూ ఉంటుంటే పంచాయతీలు పొన్ను కట్టమంటే, పొన్నా ఓకే. పేతురుని అడుగుతారే, మీ సార్ పొన్ను కట్టడా, తిరుగుతున్నాడు, 6 షెకెలు కట్టాలి కదా. కట్టాలి, ఆయన అడగొద్దు అంటాడు. అలా కాదు, నువ్వు అడుగు అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటారు, పేతురు అలాగ అనకూడదు, మనం కట్టాలి. మరి కట్టాలంటే నా దగ్గర ఏం లేవు బాబు అంటాడు. నీ దగ్గర ఎప్పుడున్నాయి, ఒకప్పుడు ఉన్నాయేటి, నేను చెప్తాను చూడు. నువ్వు అక్కడ గేలం అయ్యి, ఎక్కడ గలిలేలో గేలం వేసాడు. వేస్తే ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో షేకేనంటే చూడన్నాడు. వెంటనే పేతురు అందరి ముందు అలాగ వెళ్ళిపోతుంటే, పంచాయతీలో ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, కంగారు పడుకుని ఆయన చేప పడుతుంది అన్నాడు. అందరూ పంచాయతీ వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఆ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తున్నాడు, యేసుప్రభు వారు శిష్యులు చూస్తున్నారు. వెళ్ళిన వెంటనే చేప పడింది. ఆ గేలం వేస్తే ఆ గేలంలో చేప తీశాడు. ఆ తీసిన వెంటనే బాబు చేప ఉందన్నాడు. దాన్ని నోరు తెరు అన్నాడు యేసయ్య. దాన్ని నోరు తెరిస్తే దాని నోటిలో షెకెల్ ఉంది. ఆమేన్. ఆశ్చర్యపోయి ఆ నీసంతా ఆ మురికంతా పేతురు కడిగి ఆ నీళ్ళలో ఆ పంచాయతీ వాళ్ళకి ఇస్తే పంచాయతీ వాళ్ళు మారు మనసు పొందేశారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ ఇదేంటి ఇంత గొప్ప ఆశ్చర్యమా. అందుకే ఆ ఫిష్ని ఆ పీటర్ ఫిష్ అంటారనమాట. మహిమ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాగ్దానంలో కూడా చిన్న మెసేజ్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఇలాంటి మహిమలు చూస్తారు. ఏంటి చేప నోట్లో షేకేలు మహిమ ఏంటంటే, చేప నోట్లో ఉన్న షేకేలు ట్యాక్స్ కట్టడానికి ఉపయోగపడింది. అంటే మీ చిన్న చిన్న వ్యాపారాలు ఇక మీదట పెద్ద పెద్దగా ట్యాక్స్ కట్టే పెద్ద వ్యాపారాలుగా మారిపోతాయి అన్నమాట. మీది చిన్న చిన్న ఉద్యోగాలు, మీకు ట్యాక్స్ కట్టేది ఏం లేదు ఇప్పుడు. కానీ దేవుని మహిమను చూస్తావంటే నీ పిల్లలు, నీ కుటుంబం, మీరు లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే కోట్ల రూపాయలు వస్తేనే లక్షల రూపాయలు మనం కట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని మహిమ. మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏ కష్టమైనా, చీకటైనా, వ్యాధైనా, ఇక అన్ని అద్భుతాలే చూస్తావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు నిర్మల, మా ఆయన పేరు ఆదం. మాది కుటుకునూరు గ్రామం, ఐజ మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. మాకు మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. అయితే వీరి పేరు షకీనా కుమారి, తను వారి కోడలు. వీళ్ళ అబ్బాయికి మొదట వివాహం జరిగిన తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. వీరు అనుకోకుండా పాలకొల్లో అడబాల గార్డెన్స్లో జరుగుతున్న ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వారు వెళ్ళడం జరిగింది. అప్పుడు వారు పిల్లలు లేని వారికి అక్కడ దైవజనులు ప్రార్థన చేస్తుంటే పిల్లలు పుడుతున్నారని, అలానే అమ్మాయి ఉన్నవాళ్ళు అబ్బాయి కావాలంటే అబ్బాయి పుడుతున్నాడు, అబ్బాయి ఉన్నవాళ్ళు అమ్మాయి కావాలంటే అమ్మాయి పుడుతున్నారని వారు సాక్ష్యాలు వినడం జరిగింది. అప్పుడు వారు క్రిస్మస్ టైంకి వారు తైలాభిషేకానికి వెళ్ళారు. అప్పుడు దైవజనులు నక్షత్రం గురించి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డాము. అక్కడ చాలామంది చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇస్తారు, అది తీసుకోండి అని వారు చెప్పినప్పుడు దైవజనులతో ప్రార్థన చేయించుకుని వారి కుమారుడికి మొదటి అమ్మాయి ఉంది కదా, అబ్బాయి కావాలని వారు ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకుని వెళ్ళి అప్పుడే వారు హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారి కోడలికి ఆ ఫలం ఇచ్చి వారు ప్రార్థన చేసి ఇచ్చి తినమన్నప్పుడు తను తర్వాత కన్సీవ్ అయింది. అలానే దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన మొదట ఆడపిల్ల ఉన్నప్పుడు దైవజనులతో కుమారుడు కావాలని ప్రార్థన చేయించుకుంటే దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. మ్యారేజ్ అయిన 3 ఇయర్స్కే నాకు కన్సీవ్ అయింది. బాబు పుట్టి చనిపోయినాడు. తర్వాత సెకండ్ పాప కూడా మళ్ళీ గర్భంలోనే చనిపోయింది. తర్వాత ఒకటి అబార్షన్ అయింది. 3 అలా ఆగమైపోయిన తర్వాత మేము కర్నూలు జిల్లాకి అయ్యగారు వస్తుండగా అక్కడ 7 తైలాభిషేకాల పండుగలకు మేము పాల్గొన్నాము. అయితే 1 ఇయర్ తర్వాత పాప కన్సీవ్ అయింది. నాకు దేవుడు అద్భుతంగా ఈ పాపను నా ముందు ఉంచినందుకు దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. ముందుగా దేవునికి నా వందనాలు, ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నా పేరైతే రాణి. నేనైతే భీమవరం దగ్గర మాట్లం గ్రామం నుంచి రావడం జరిగింది. ఇక్కడికి 2024లో వచ్చాను. నేను నా భర్తకి నాకు గొడవ అయిందని నేను ఇస్సాకయ్య గారితో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నా భర్త నన్ను విడిచిపెట్టి గల్ఫ్ దేశం వెళ్ళడం జరిగింది చెప్పకుండాను. నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా భర్త నేను ఇస్సాకయ్య గారికి చెప్పినప్పుడు, నీ భర్త ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తాడమ్మా, ఏమీ టెన్షన్ పడకని అన్నారు. గల్ఫ్ దేశం దుబాయ్ వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా అంటే, నువ్వు కూడా వెళ్తావు, నీ భర్త ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తారని చెప్పారు. అటు రీతిగా 7 నెలలకి నా భర్త నా దగ్గరకు వచ్చాడు. అలాగే మాకు పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్లో అవి చాలా పసర మందులు ఎన్నో అసలు వేసుకున్నాను.
థైరాయిడ్ కూడా వచ్చేసింది ఆ మందులు వాడడం వల్ల. ఇసాకయ్య గారికి చెప్పి ఉప్తల గుప్తం వెళ్ళి నోట్లో కూడా నేను తైలం వేయించుకున్నాను. నాకు థైరాయిడ్ కూడా పోయింది. అలాగే దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల నా భర్తను నన్ను కలిపి గల్ఫ్ దేశంలో 7 సంవత్సరాలకి గర్భఫలం దయచేశారు. దేవాది దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. దేవుడు ఎంతో నేను రుణపడి ఉంటాను. ఇసాకయ్య గారు ఎన్ని చెప్పారో నా జీవితంలో అవన్నీ కూడా జరిగినాయి. దేనికి కృంగిపోవద్దని కూడా చెప్పారు. నా పట్ల గొప్ప కార్యం జరిపించారు. అందుకు దేవాది దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం చెప్పడానికి ప్రత్యేకించి గల్ఫ్ దేశం నుంచి దుబాయ్ నుంచి రావడం జరిగింది. నేను నా భర్త అయితే అక్కడే ఉన్నారు. మళ్ళీ నేను చెప్పలేనేమో అనుకోండి. ఇప్పుడు 6 మంత్ నాకు అక్కడ నుంచి వచ్చాను నేను. అందుకు ఇసాకయ్య గారికి దేవునికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వీరు పుష్పలత, వీరు జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తె 5 సంవత్సరాలు. ఆ పాపకి ఒకరోజు జ్వరం ఎక్కువ ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించారు. చేయించినప్పుడు లివర్ ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆ లివర్ మార్చాలి, తల్లిది కానీ తండ్రిది కానీ లివర్ అనేది పెట్టాలని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు తను చాలా కలవరపడింది ఆ కుమార్తె విషయంలో. అప్పుడు ఈ ప్రార్థన శక్తి తైలము తన దగ్గర ఉంటే ఆ బిడ్డకి నోట్లో వేసి వారు ప్రార్థన చేసుకుంటామని, ఆ బిడ్డ విషయంలో దేవుడు కార్యమును సాక్ష్యంగా చెప్పుకోవాలని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. ఆ అమ్మాయిని వెంటిలేటర్ మీద పెట్టి తనకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ చేశారు కానీ ఆ లివర్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ జరగకుండానే దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడని, ఇప్పుడు తను ఆరోగ్యంగా తన కుటుంబంతో ఉందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. ASR ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. వీరి పేరు మార్త, మెట్టుగూడ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తె గర్భవతిగా ఉండగా డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రావడంతో డాక్టర్స్ అయితే కడుపులో ఉన్న బిడ్డను క్షేమంగా ఉండదు, చనిపోతుంది, మేము గ్యారంటీ ఇవ్వలేమని హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా వారి సంతకాలు చేయించుకున్నప్పుడు వారైతే ఇక్కడ ప్రార్థనలో సాక్ష్యం చెప్పుకుంటామని తన కుమార్తె విషయమే తను ప్రార్థన చేసుకోగా దేవుడు కార్యం చేశారు. ఆపరేషన్ అన్నీ మంచిగా అయినాయి. బిడ్డ కూడా క్షేమంగా పుట్టింది, ఆడపిల్ల. కాకపోతే కొంచెం కాళ్ళు వంకరలుగా పుట్టింది, కానీ దేవుడైతే సజీవంగా తన బిడ్డకి కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 7 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.